వెల్కమ్ టు టైమ్ న్యూస్ తెలంగాణ. ఈరోజు చింతకుంటలో ఉన్నటువంటి గణేష్ విగ్రహాల తయారీ కేంద్రానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ విగ్రహాల తయారీలో చేసేటువంటి విగ్రహాలు ఎలా తయారు చేస్తారు వాటి మీద ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా. ఒక్కసారి ఈ కేంద్రంలో తయారైనటువంటి విగ్రహాలకు ఏదైతే వాటికి ఎలా తయారు చేస్తారు, వాటిలో ఉపయోగించే మెటీరియల్ కానీ, వాటిలో ఉపయోగించే కలర్స్ కానీ, ఏవైతే ఎంతెంత సైజులు ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళు ఈ వినియోగదారులకు కొనుగోలు ఇట్లా చేస్తారు, వాటి గురించి ఈరోజు చింతకుంటలో ఉన్నటువంటి తయారీ కేంద్రానికి రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వారిని అడిగి మనం తెలుసుకుందాం ఏ రేట్లు ఉన్నాయి, ఎలా ఉన్నది బిజినెస్, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఓకే భయ్యా, ఇప్పుడు మన చింతకుంటలో ఉన్నటువంటి తయారీ కేంద్రంలో మీరు ఎలా తయారు చేస్తారు, గత సంవత్సరంలో ఈ సంవత్సరానికి ఎలా ఉన్నాయి రేట్లు, మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మాకు ఒకసారి మా ఛానల్కు మీరు వివరణ ఇవ్వగలరు? నా పేరు వచ్చేసి ప్రభాకర్. నా పేరు. నేను గత 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మేము గత సంవత్సరం ఏ రేట్ ఉందో ఈ సంవత్సరం కూడా అదే రేట్ అమ్ముతున్నాము. మళ్ళీ దీంట్లో ఏముంటుంది అంటే పిఓపి తక్కువ ఉంటుంది, సున్నం ఎక్కువ ఉంటుంది. ఇది కరుగుడు కూడా తొందర ఒక 4-5 గంటలలో కరిగేస్తుంది మా దగ్గర. మిగతా రాజస్థాన్ వాళ్ళ దగ్గరనేమో పిఎఫ్ ఎక్కువ కలుపుతారు కాబట్టి అది కరుగుడు లేట్ బాగా అవుతుంది. మళ్ళీ మిగతా వచ్చేసి మా దగ్గర అతి తక్కువ ధరలో దొరుకుతాయి. పోయినసారి రేట్ ఎలాగుందో ఈసారి కూడా రేట్ అలాగే ఉంటుంది. రేట్ అలా మాత్రం ఏం చేంజ్ ఉండదు. మా దగ్గర చిన్న బొమ్మల నుంచి ఒక ఫిట్ నుంచి వచ్చేసి దగ్గర 15 ఫీట్ల దాకా మా దగ్గర ఐటమ్స్ అతి తక్కువలో దొరుకుతాయి. మా దగ్గర హోల్సేల్ దొరుకుతుంది, ప్లస్ రిటైల్ అమ్ముతాం మేము. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు? గత 12 సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎంతమంది పని చేస్తారండి మీ మా దగ్గర? ఒక 20 మంది వర్కర్స్. 20 మందికి మీరు ఉపాధి ఇస్తుంటా వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు భయ మనకు ఏ రేట్లు ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? అదే విధంగా ఒకసారి మాకు ఏదైతే ఉన్నాయో ఒకసారి ఎంతెంత హైట్ ఉన్నాయి వినాయకుళ్ళు, ఏమేమి రేట్లు ఉన్నాయి అది ఒక్కసారి మాకు వివరించండి. చెప్పండి భయ. మా దగ్గర వచ్చేసి సార్ ఇది వచ్చేసి 10 ఫీట్ల హైట్ సార్. ఇది 10 ఫీట్ల హైట్ ఎంత ఉంటది ధర? ఇది మేము లాస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 22,000 దాకా నడుస్తుంది. బయట అయితే 35,000 అట్లా చెప్తారు. ఒక్కొక్క ఏరియాలో అయితే 40-45,000 దాకా నడుస్తుంది. మాకు దీనిలో కలర్లు మల్టీ కలర్లు కనబడుతున్నాయి, మల్టీ కలర్స్ ఉన్నాయి. గత సంవత్సరానికి ఇప్పటి సంవత్సరానికి కొంచెం తేడా అనిపిస్తుంది మాకైతే. అంటే నేను చూసినంత వరకు అప్పటికి ఇప్పటికి ఏంటంటే మల్టీ కలర్స్ అంటే వినాయకుని ప్రతిష్ట ఆ రకంగా ఉన్నది. చూడడానికైనా కూడా ముచ్చటగా ఉన్నది. మా దగ్గర వచ్చేసి ఇది 10 ఫీట్లు సార్. ఇది మొత్తం మళ్ళీ పెయింట్ కూడా ఏషియన్ సంబంధించిన పెయింటే వాడతాం మేము. మళ్ళీ అది మాకు దీంట్లో కలర్స్ కూడా ఒక 15 నుంచి 20 కలర్లు మోడల్స్. ఒక్కొక్క కస్టమర్కు ఒక్కొక్క రకంగా కలర్స్ అవసరం కాబట్టి వాళ్ళ మెంటాలిటీ బట్టి వాళ్ళకు ఈ కలర్ కావాలంటే ఆ కలర్ మేము బుక్ చేసుకొని ఆ కలర్ అట్లా వాళ్ళకు కొట్టిస్తాం సార్. అలా కంపెనీ కలర్స్ వాడతాం సార్ మేము. ఇది ఎంత ఉంటుంది? ఇదంతా 10 ఫీట్లు సార్. ఇవన్నీ 10 ఫీట్లేనా? ఇది 10 ఫీట్లేనండి. ఇది కూడా 10 ఫీట్లు. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చా అండి మనం. ఈ చిన్న వినాయకులు కూడా ఉన్నాయి భయ్యా. ఇది చూడండి ఇంకా వినాయకులు. ఇది కూడా చాలా ముచ్చటగా ఉన్నది వినాయకుడు. ఇది ఆరెంజ్ కలర్లో మల్టీ కలర్, చాలా బ్రహ్మాండంగా ఉంది వినాయకుడు. దీంట్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలరు, ఇది మల్టీ కలరు. అంటే ప్రతి వినాయకుడుకు ఒక వినాయకునికి ఆ కలర్స్ కానీ మల్టీ కలర్స్ కానీ సంబంధం లేకుండా చాలా బ్రహ్మాండంగా చక్కగా ఉన్నాయి. మనకేందంటే మనం పెట్టుకునే బస్తీలో అంత ముచ్చటగా వినాయకుడిని అలంకరించిళ్ళు. దీని కష్టం కూడా అలాగనే ఉంటుందండి. మనం ఇక్కడ డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కానీ అన్ని కాదని దీని కష్టం కూడా అలానే ఉంటుంది. దీన్ని తయారు చేయాలంటే కూడా. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది భయ్యా? ఇది వచ్చేసి 8 ఫీట్లు ఉంటుంది సార్. 8 ఫీట్లు ఉంటుంది సార్. ఓకే. స్టార్టింగ్ రేట్ వచ్చేసి 17,000 ఉంటుంది సార్. ఫైనల్ వచ్చేసి మేము 9,000, 10,000 అట్లా ఇచ్చేస్తాం సార్. చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది సార్ మా దగ్గర. క్వాలిటీ ఉంటుంది, తక్కువ రేట్ సార్ మా దగ్గర. సార్ ఇది చూడండి. ఇది కూడా అక్కడ కృష్ణుడు అండి. ఇది గమనించారా మీరు ఒకసారి? వినాయకుడిని టాప్ లో కృష్ణుడు అంటే లేటెస్ట్ మోడల్. కృష్ణుడు బ్యాక్గ్రౌండ్ మల్టీ కలరు
ఆల్రెడీ ఏమన్నా పర్చేజ్ చేసిల్లా? రిబ్బన్ కట్టినామంటే ఆల్రెడీ బుక్ అయినట్టు అయినట్టు. ఓకే. ఇది 8,000 బుకింగ్ అయింది సార్. 8,000. ఇక్కడ చూడండి, ఇది కూడా మల్టీ కలర్లు తక్కువ, గోల్డ్ బ్లాక్ చాలా ముచ్చటగా ఉంది వినాయకుడు కూడా. ఇది కూడా మంచి ప్రతిష్టంగా బ్రహ్మాండంగా తయారు చేసిళ్ళు. ఈ విగ్రహం వచ్చేసి 3 ఫీట్లు సార్. దీనికి వచ్చేసి 4,500 రేట్ వచ్చేస్తుంది. ఫైనల్ వచ్చేసి 3,000 వచ్చేస్తుంది సార్. ఓకే. ఇది భయ్యా? ఇది సేమ్ సార్. ఇది కూడా 3 ఫీట్లు. ఇది 3 ఫీట్లు. ఇది కూడా ఇది వచ్చేసి సార్, ఇది కూడా 8 ఫీట్లు. ఇది కూడా ఇప్పుడు దాని ఎంత రేట్ ఉందో అదే రేట్ వస్తుంది, కానీ మోడల్స్ వేరు సార్. 8 ఫీట్లు ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. ఇది వచ్చేసి 8 ఫీట్లు సార్. ఇంతకుముందు వచ్చేసి అది కూడా 8 ఫీట్లే, ఇది కూడా 8 ఫీట్లే, కానీ మోడల్ వేరు వేరు ఉంటుంది ఇలా. ఇప్పుడు మాకు మొత్తం మోడల్స్ మొత్తం పూణే నుంచి వస్తాయి సార్. ఈ సాంచాలు మొత్తం మేము పూణే నుంచి తెప్పిస్తాం. పూణే నుంచి తెప్పించి ఇక్కడ బొమ్మలు చేసేసి మళ్ళీ వాళ్ళ సాంచ వాళ్ళకు సంవత్సరంలో వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత సార్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి తయారీ? వినాయక చవితి అయిపోయిందంటే ఇమీడియట్ మళ్ళీ దుర్గామాతలు చేస్తాం సార్. మళ్ళీ దుర్గామాతలు చేస్తాం. దుర్గామాతలు కంప్లీట్ అయినాక ఒక 1 మంత్ రెస్ట్ ఉంటుంది సార్. మళ్ళీ తర్వాత చిన్న చిన్న బొమ్మలు మళ్ళీ గణేశుడు స్టార్ట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ భయ్యా, ఇప్పుడు కొనుగోలుదారులు ఇక్కడికి రావాలంటే ఒకసారి మా టైమ్ న్యూస్ తెలంగాణ తరఫున ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. ఇది వచ్చేసి సార్ విలేజ్ వచ్చేసి చింతకుంట. ఈ కరీంనగర్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది వేములవాడ రోడ్ సార్. ఎక్కడ నుండి వచ్చారన్న మీరు? గన్నేరువరం అన్న. గన్నేరువరం నుండి వచ్చారు. అంటే ఇప్పుడు లాస్ట్ సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా డిఫరెన్స్ అంటే ఈ సంవత్సరం ఒక 1,000-2,000 ఇట్లా ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ మన కరీంనగర్ లోకల్ మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఇక్కడనే మాకు అవైలబుల్ అనిపించింది. ఎక్కువ రేట్ ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. ఈ విగ్రహాన్ని కూడా ఖరీదు చేసాం, తీసుకున్నాం. వీటితో పాటు ఇంకా 2 చిన్నవి కూడా తీసుకెళ్ళాం. మాకు గన్నేరువరం. అంటే మీరు గన్నేరువరం ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికే వస్తారు? తీసుకోపోతే 10 పోయిన సంవత్సరం 10 తీసుకున్నారట. ఇప్పుడు సుధా ఒకటి తీసుకున్నాం, మాకు సెట్ అయింది, తీసుకున్నాం. బాగా అనిపించింది. రేట్ల సుధా మంచి సంతోషం ఉంది. తక్కువ ఉన్నాయి రేట్లు. కరీంనగర్ అన్న 4-5 జాగా ఒక దాదాపు 5-6 ప్లేస్లలో పెట్టుకోవచ్చు. అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ చింతకుంటలు తక్కువ రేట్స్ ఉన్నాయి. అక్కడికంటే మోడల్స్ కూడా వేరే వేరే ఉన్నాయి. అన్ని ఇక్కడ కలర్స్ బాగున్నాయి, విగ్రహాలు కూడా బాగున్నాయి. దాంతో పోల్చుకుంటే వీళ్ళ రెస్పాండ్ కూడా బాగా ఉన్నది కస్టమర్లతో. చూసిరు అండి, కస్టమర్లకు కూడా వాళ్ళు గత సంవత్సరం వచ్చినామని చెప్పేసి ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళ రిసీవింగ్ కూడా అదే విధంగా ఉందండి. రేట్ల విషయంలో కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిల్లని చెప్పేసి ఒక కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఒక 1000 పెరిగిందన్న, కొంచెం కలర్స్ రేట్ పెరిగిందన్న, కొంచెం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినన్నా కూడా వాళ్ళు సరే ఎప్పుడు మన దగ్గరనే వచ్చి తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి అట్లనే రేట్ల విషయంలో కూడా కూడా వాళ్ళు వచ్చినందుకు ఏమి ఇలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకు ఆ వినాయకులు అనేటి అమ్మడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చూడండి ఒకసారి.
భయ్యా సార్. మీ వెనుక ఉన్నటువంటి పెద్ద విగ్రహం ఏ ధరకు వస్తుంది? ఇది ఎంత రేటు? ఇది వచ్చేసి 12 ఫీట్లు సార్. ఇది దీనికి స్టార్టింగ్ రేట్ వచ్చేసి 35,000 చెప్తాం. ఇది ఈ లాస్ట్ ఫైనల్కి వచ్చేసి 20,000 ఇస్తాం. ఆల్రెడీ కూడా మా దగ్గర 13 ఫీట్లు, 14 ఫీట్లు, 15 ఫీట్లు ఆల్రెడీ కూడా మాకు బుకింగ్ అయిపోయినాయి. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, వాటి కలర్ కొట్టేసి. ఎందుకంటే వాళ్ళు వేరే స్టేట్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. మళ్ళీ వచ్చేసి ఆదిలాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, ఇక్కడ వచ్చేసి మంచిర్యాల్, వీళ్ళంతా దూరం వెళ్ళేటోళ్ళు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ తీసుకెళ్లారు. ఇప్పటికైతే మేము దగ్గర 250-300 బొమ్మలు ఆల్రెడీ ఇచ్చేసినాం సార్. వాళ్ళకి ముందే ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక 6 months ముందే ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చే వారికి వాళ్ళకి ఆర్డర్ చేసి కలర్ కొట్టించి ఇచ్చేస్తారు. దూరం వెళ్ళాలి కాబట్టి దూరం వెళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందే వస్తారు. ముందే వచ్చేసి కలర్ కొట్టుకొని తీసుకెళ్తారు. ఇక మన చుట్టుపక్కల ఉన్న ఒక సరౌండింగ్ లో ఒక 50-60 కిలోమీటర్ వాళ్ళు డైరెక్ట్ ఒక వారం 15 రోజుల ముందు, ఒక నెల రోజుల ముందు వచ్చి బుక్ చేసుకుంటారు. ఆ టైం వరకు వాళ్ళు వెహికల్స్ పట్టుకొని వచ్చి తీసుకెళ్తారు సార్. అంటే మీరు దాదాపు ఇప్పుడు మహానగరం హైదరాబాద్, బాంబే, పూణే, కలకత్తా సార్, ధూల్పేట అంటే ఈ ఏరియాలకు అనుకూలంగా మీరు వినాయకుళ్ళు రెడీ చేస్తున్నారు చాలా సంవత్సరాల నుండి. అంటే మీకు ఈ వినాయకుళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా? అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో గానీ, పెద్ద పెద్ద వినాయకులు కదా, దాని వల్ల మీకు అన్ని రకాలుగా సేల్ అవుతున్నాయా వినాయకులు? మా దగ్గర అన్ని రకాల సేల్ అవుతున్నాయి సార్. మీకు అంటే ఎలాంటి నష్టాలు కూడా లేవు, అంటే మీకు ఇబ్బంది లేకుండా కార్మికులు కూడా వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు. అన్ని రాష్ట్రం నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొని వస్తున్నారు. బెంగళూరుకి ఒకటి పోయింది సార్. మొన్ననే 15 ఫీట్లది వినాయకుడు బెంగళూరు తీసుకుపోయారు వాళ్ళు. మా దగ్గర సార్ మెయిన్ ఏంటంటే ముందు మా దగ్గర ఏంటంటే తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి కస్టమర్లు ఎవ్రీ ఇయర్ మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆన్లైన్ లో వాళ్ళు కూడా చూసుకుంటారు. మా మొబైల్స్ నెంబర్ కూడా అందరు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముందే బుక్ చేసుకుంటారు. ముందే బుక్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తీసుకొని డైరెక్ట్ కలర్ కొట్టుకొని తీసుకెళ్తారు సార్. వాళ్ళు ఏ కలర్ ఆర్డర్ ఇస్తారో ఆ కలర్ లో మేము కొట్టించేసి వాళ్ళకి పంపించేస్తాం. థ్యాంక్ యూ భయ్య. చూశారు కదండి, ఎలాంటి విగ్రహాలు అయినా కూడా మనకు కరీంనగర్ చింతకుంటలో లభిస్తాయండి. మహానగరం అయినటువంటి హైదరాబాద్ కానీ, పూణే కానీ, బెంగళూరు కానీ, మహారాష్ట్ర ఎక్కడ చూసినా కూడా అలాంటి విగ్రహాలు మన కరీంనగర్ చింతకుంటలో మేము కూడా సైతం తయారు చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళు